ఆలేరు మండలం శారాజీపేట గొలనకొండ ప్రాంతాల్లో కాలువలను ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య నేడు పరిశీలించారు. అశ్వారావుపల్లి నుండి వచ్చే కాలువల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. శారాజీపేట గొలనకొండ గ్రామాల చెరువులు నిండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి సౌకర్యం ప్రాధాన్యంగా తీసుకుంటుందన్నారు. ఇక 2-3 చోట్ల కాలువల మరమ్మతులు చేయడం ద్వారా నీటి ప్రవాహం సక్రమంగా జరుగుతుందని తెలిపారు. సంవత్సరంగా 2 సార్లు వారిందా లేదా? మరి ఇప్పుడు 3వ సంవత్సరం కూడా వారిస్తున్నాం. మనకు రైతులు ముఖ్యం. ఇటు శారాజ్పేటకి ఒక పైప్ లైన్ వేసి వేస్తే శారాజ్పేటకి నీళ్ళు పోతాయి కదా. ఇది ఇప్పుడు మళ్ళీ వారం విడిచిపెట్టి వారం ఆల్రెడీ జీడికలు అంతా పోతున్నాయి నీళ్ళు. ఇది ఈ సిరిపురం పోయింది మళ్ళీ కాలువ బంద్ అయింది కదా. మనకిస్తే ఇప్పుడు అనంతారం కాడ కూడా జీడికల నుంచి అనంతారం పోతాడు ఆడ కూడా చేసి పెట్టాము. ఆడ కూడా అనంతారం చెట్టు ఉంటుంది. కంటిన్యూ 10 days వదిలిపోయారు. రవి నువ్వు పని అంటే పని చేసావు, తోట కూడా తొందర పని చేసావు, అట్లే చేయాలి. ఇప్పుడు కూడా